భావింప సకల సంపద రూపమదివో పావనమునకెల్ల పావనమయము పావనమునకెల్ల పావనమయము అదివో అల్లదివో శ్రీ హరివాసము. తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు చైర్మన్గా మన బిఆర్ నాయుడు గారు నియమితులయ్యారు. దీనిపైన మీ స్పందన? We are the owners, we are the donors, they are the cleaners, they must have the manners. అన్య మతస్థులు ఎవరైతే ఉద్యోగులుగా ఉన్నారో వారిని వేరే ప్లేసెస్కి ట్రాన్స్ఫర్ చేస్తామన్నారు. దీనిపైన మీ స్పందన? నువ్వు కేవలం వెంకటేశ్వర మీద నమ్మకం లేదు, నీ పేరు వెంకటేషు, నువ్వు వేరేదాన్ని నమ్ముతావు, అక్కడికే వెళ్ళు. తినేది ఇంటి మూడు సొమ్ము, పాడేది అదేదో పాట అన్నట్టు ఉండకూడదు కదా. రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మ పరిరక్షణ కూడా ఒక బోర్డు కావాలి అని ఒక ప్రస్తావన తీసుకొచ్చారు. మరి మీ ద్వారా అది ఎంతవరకు కార్యరూపం దాల్చొచ్చు అంటారు? చుక్క చుక్క నీటి బొట్టు ఒక్క నదిగా మారురా, పెక్కు నదులు ఒక్కటైతే పెద్ద సంద్రమగునురా. మన సనాతన ధర్మాన్ని నేను నాశనం చేస్తాను అన్న ఒక తమిళనాడుకు చెందినటువంటి ఒక వ్యక్తి, ఎవడో కాదు, వాడి పేరు ఉదయనిధి స్టాలిన్. మీరు మాపై హిందీ రుద్దాలని అనుకుంటున్నారు, అది ఎప్పటికీ సాధ్యం కాదంటాడు వీడు. మేము తమిళం పేర్లు పెట్టుకుంటామంటాడు. నీ పేరేంటమ్మా? స్టాలిన్. ఏ భాష? ఎరా ఏ భాష? అట్లా ఉంటుంది మనతో. అందరికీ నమస్కారం. నేను మీ యాంకర్ రఘు వేముల. వెల్కమ్ టు అవర్ ఛానల్ కళారాజ్ మీడియా. ఈరోజు గెస్ట్ సనాతన ధర్మ పరిరక్షణలో గురువుగారి పాత్ర అత్యంత ప్రత్యేకం అండి. 2 తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా భారతదేశమంతటా కూడా సంచరిస్తూ ధర్మ పరిరక్షణకై తన వంతు ప్రత్యేక పాత్ర పోషిస్తున్నారు గురువుగారు శ్రీ రాధా మనోహర్ దాస్ గారు మనతో ఉన్నారు. గురువుగారిని అడిగి మరిన్ని విశేషాలు కనుక్కుందాం. నమస్కారం గురువుగారు. హరే కృష్ణ అన్న రఘు గారు. హరే కృష్ణ. గురువుగారు, ముఖ్యంగా మా తరపున, మా ఛానల్ తరపున ప్రత్యేకంగా మీకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ఎందుకంటే మీ బిజీ స్కెడ్యూల్లో కూడా సమయం కేటాయించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు గురువుగారు. మొదటగా నేను చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. మీ ద్వారా కొన్ని విషయాలు ప్రజలకి అందించడానికి ఒక సేవకుడిగా మీ ముందుకు వచ్చాను. మొట్టమొదటిగా మీరు చాలా రోజులుగా, కొన్ని నెలలుగా, సంవత్సరాలుగా తిరుమల తిరుపతి పవిత్రతను కాపాడడానికి ఎన్నో పోరాటాలు చేశారు, ఎన్నో అవమానాలు కూడా భరించారు. కానీ మన హిందూ ధర్మాన్ని పరిరక్షించడానికి మీరు ఒక అవతారమూర్తి అని నేను భావిస్తూ నిన్నే తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు చైర్మన్గా మన బిఆర్ నాయుడు గారు నియమితులయ్యారు. దీనిపైన మీ స్పందన? నమో వెంకటేశ, నమో శ్రీనివాస. హరే కృష్ణ. మనం ఎప్పుడు వింటూ ఉంటాం, మనకు తెలుసు. కళ్యాణాద్భుతగాత్రాయ కామితార్థ ప్రదాయినే శ్రీమద్వేంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం. మంగళం అంటే శుభం కదండి. కామితార్థ ప్రదాయినే, మనం కోరుకున్నటువంటి ఆ కోరికలను తీర్చేటువంటి ఆ శ్రీనివాసుడికి మంగళమగ్గాక అంటున్నాం. అటువంటి మంగళకరుడైనటువంటి వెంకటేశ్వర స్వామికి సేవ చేయడం అనేది అసలు దర్శనమే గొప్ప. అన్నమయ్య ఏమన్నాడు? నన్ను ఈ కొండ మీద ఒక గడ్డిపోచలా పుట్టిస్తే చాలు అన్నాడు. భావింప సకల సంపద రూపమదివో పావనమునకెల్ల పావనమయము పావనమునకెల్ల పావనమయము అదివో అల్లదివో శ్రీ హరివాసము. అంత పరమ పవిత్రమైనటువంటి ఆ దివ్యమంగళ
స్వరూపాన్ని కలిగి ఉన్నటువంటి ఆ తిరుమల కొండ మీద ఆయన వెలిసి కోట్ల మంది భక్తుల్ని అనుగ్రహిస్తూ ఆనందాన్ని ఇస్తూ ఆనంద నిలయుడిగా పేరుగాంచి ప్రభుత్వానికి ఎంతో చేయూతనిస్తూ అవును. ఓ ధైర్యాన్ని ఇచ్చేటువంటి గొప్ప దైవం వెంకటేశ్వర స్వామి. ఆయన దగ్గర ఆయన్ని నమ్మిన వాళ్ళే ఉండాలి, ఆయన పట్ల భక్తి ఉన్న వాళ్ళే ఉండాలి. ఇదే మనం కోరుకున్నాం. మీరు చాలా పోరాటాలు చేశారు. మన అవమానం మీరు చెప్పినట్లుగా కేసులు రకరకాలు అనుకోండి. మరి ఎప్పుడైనా ఎవడెలా పోతే ఏంటి అని అనుకున్నాం అనుకోండి, ప్రశాంతం ఉండొచ్చు కదా. అవును. అవమానం ఉండదు, ఏమీ ఉండవు. కానీ అలా అనుకోకుండా ఉండడానికి కారణం ఏంటంటే నిజం కావాలి అనుకోవడం, ధర్మం కావాలి అనుకోవడం. పాండవులు 5 ఊళ్ళు ఇస్తే చాలు అన్నారు. అవును. రాయబారం భగవంతుడిని పంపించారు. వాళ్ళు వినలేదు. వాళ్ళకు కూడా వాటా ఉన్నా తగ్గి సరే గొడవ ఎందుకు అనుకున్నా. కానీ వీడు సూది మనం ఓపినంత కూడా ఇవ్వను అన్నాడు. ఏమంటారు? బలిపేనా? ఈ బలుపుకు కారణం ఏంటి? ధనము, పదవి, ఇవన్నీ. ఇప్పుడు బిఆర్ నాయుడు గారు ఎంతో వినయంతో వారు మేము కలిసినప్పుడు వారి ప్రవర్తన ఆ వీడియోలో మీరు చూడొచ్చు. నిన్న ఉదయం వారు ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే నాకు ఫోన్ చేసి, నేను చేయలే, ఆయన చేసి తిరుమల నుంచి, మనం చేస్తే కూడా ఎత్తకూడదు అసలు, ఎందుకంటే అక్కడ ఉండే ఆడావిడికి, అని వారే ఫోన్ చేసి 2-3 నిమిషాలు మాట్లాడి, గురూజీ ఇప్పుడే ఓత్ తీసుకున్నాను, మీరు చెప్పినట్టుగా అన్నీ చేద్దాం, మీ సలహాలు మాకు ఎప్పుడు కావాలి అంట. అప్పుడు లైవ్లో కూర్చుని ఒకరెదురుగా ఒకరు మాట్లాడుకున్నాం. నిన్న ఉదయం కూడా ఫోన్ చేసి మాట్లాడారు. సో ఇక మీదట మీ ఆధ్వర్యంలో మీ సలహాలు సూచనలు పాటించే అవకాశం ఉంది అంటారు, అంతేనా గురుగారు? అన్నీ జరగకపోయినా కొన్నైనా జరగాలి. నేను వారితో ఒకటే చెప్పాను, ఏమిటంటే 40-50 ఏళ్ల క్రితం, 30 ఏళ్ల క్రితం, 20 ఏళ్ల క్రితం తిరుమల వెళ్ళినప్పుడు అందరూ ఏం ఫీల్ అయ్యారో ఆ ఫీల్ మళ్ళీ వెనక్కి రావాలి. అప్పుడు మీరు చైర్మన్గా సక్సెస్. అన్నమయ్య చాలా ఫీల్ అయ్యాడు. అంత ఫీల్ అవ్వాలంటే అంత భక్తులం కాదు, కనీసం 40-50 ఏళ్ల క్రితం మనం ఫీల్ అయిన ఫీల్ వెనక్కి రావాలిగా. అవును, తప్పకుండా రావాలి. లడ్డు అది గ్రేట్ ఫీలింగ్, ఓ గొప్ప అనుభూతి అది. మా అంటే 40 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోతే కట్టెల పొయ్యిలు ఉండేవి తిరుమలలో, వేడి నీళ్ళు రూపాయి బకెట్టు, చలి, గుండు కొడితే మంట. అమ్మ వేడి నీళ్ళు తీసుకొస్తే ఆ రూపాయి పెట్టి ఆ వేడి నీళ్ళలో చన్నీళ్ళు కలిపి ఆ ట్యాప్ కింద అమ్మ స్నానం చేయించేస్తే, స్నానం చేశాక అసలు గుండు మీద చందనం వేసి, నాన్న టోపీ, ఖచ్చితంగా టోపీ కొనాల్సిందే, ఎందుకురా మనం కొన్నా ఉన్నాయి కదా, ఉన్నా సరే ఆ టోపీ పెట్టుకుని హ్యాపీగా తిరుగుతుంటే, తిరుమల దర్శనం చేసుకున్నాక లడ్డూ తీసుకుంటే ఆ లడ్డూని కోతులు ఎత్తుకుపోతే, నాన్నతో పాటు ఆ క్యాంటీన్లోకి వెళ్తే, నా బాగా గుర్తు, ఇప్పుడు లేదనుకుంటా క్యాంటీను, ఎస్వి క్యాంటీన్ అని ఉండేది. నాన్న కాఫీ తాగేవారు, మేము ఏదో టిఫిన్ చేసేవాళ్ళం. అది చెప్తున్నా, ఆ దర్శనానికి వెళ్ళే క్యూ లైను, ఆ కంపార్ట్మెంట్లో కూర్చుని పెద్ద టీవీలో రామాయణం మహాభారతం వచ్చేది. ఓ గ్రేట్ ఫీల్ కదా. అవునండి. సో అక్కడే ఆగిపోకూడదు, ఇంకా బాగా ఆనందాన్ని ఇవ్వాలి. ఆనంద నిలయుడి దగ్గర ఆనందాన్ని అనుభూతిని పొంది ఆ సంతోషంతో వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. నాయుడు గారు కూడా వస్తూ అంటే ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత నేను మీ స్టేటస్లో కూడా ఫాలో అవుతుంటాను, తిరుమలలో అన్య మతస్థులు కూడా ఉద్యోగులుగా ఉన్నారు, అన్యమత ప్రచారం కూడా
గత ప్రభుత్వ హయాంలో జరిగింది. కానీ ఈ ప్రభుత్వ హయాంలో అన్య మతస్థులు ఎవరైతే ఉద్యోగులుగా ఉన్నారో వారిని వేరే ప్లేసెస్కి ట్రాన్స్ఫర్ చేస్తామన్నారు. దీనిపైన మీ స్పందన ఏంటి? నిన్న కాదు, వారు అనౌన్స్మెంట్ అయిన వెంటనే చెప్పారు. ఓకే. నిన్న రిపీటెడ్ అది. ఓకే. సెకండ్ టైం నాతో చెప్పారు ఫోన్లో, ఓకే గురూజీ నేను చైర్మన్గా అనౌన్స్ చేసిన కాసేపటికే చెప్పాను, నేషనల్ మీడియాకు కూడా చెప్పాను గురూజీ ఇదే విషయం అని చెప్పాను. నేను చూశానండి, చాలా సంతోషం అండి అని చెప్పాను. ఓకే. ఇప్పుడు మనం ఏం కోరుకుంటున్నామంటే దాని శాంక్టిటీని కోరుకుంటున్నాం. అవునండి. ఇప్పుడు మీరు చూశారు, నేను ప్రసాదం ఇచ్చాను, అక్షతలు వేశాను, దండం పెట్టిపోయారు, నన్ను ముట్టుకోకుండా నేను పూజ చేసుకోవాలని చెప్పాను. వాళ్ళు కూడా మీరు కూడా అలా రెస్పెక్ట్గా ఉన్నారు. ముట్టుకునే అంటే ఎలాగ సార్ అది రెడిక్యులస్ కదండి, వితండవాదం అవుతుంది కదా. అవును. నువ్వుకేమో వెంకటేశ్వర మీద నమ్మకం లేదు, నీ పేరు వెంకటేషు, నువ్వు వేరే దాన్ని నమ్ముతావు, అక్కడికే వెళ్ళు. తినేది ఇంటి మూడిసం, పాడేది అదేదో పాట అన్నట్టు ఉండకూడదు కదా. సో కాబట్టి వారితో మేము ఇంతకుముందు చెప్పాం, నిన్న వారే చెప్పారు. కాబట్టి ప్రక్షాళన అనే పదం వాడారు వారు ఫస్ట్ టైం నేను కలిసినప్పుడు. ఆ వీడియో మీరు చూసాం. కాబట్టి తిరుమలలో ఇంకా చాలా చెయ్యాలి. మళ్ళీ కలిసినప్పుడు ఫోన్లోనో మేము కొన్ని చెప్పాము, వాట్సాప్లో కూడా పెట్టాం, మళ్ళీ పెడతాం. తిరుమల ఎందుకు వెళ్తారండి ఎవరైనా? ఎందుకు వెళ్తారు చెప్పండి? ఇంటికాడ ఉన్న కష్టం మర్చిపోవడానికి, మనస్సులో ఉన్నటువంటి బాధను వదిలించుకోవడానికి. నువ్వు అక్కడ కూడా బాధ పెడితే వెళ్ళారా నువ్వు? అవును గురుగారు. అందుకే నేను ఇంగ్లీష్లో హార్ష్గా చెప్పాను, వీఆర్ ద ఓనర్స్, వీఆర్ ద డోనర్స్, దే ఆర్ ద క్లీనర్స్, దే మస్ట్ హ్యావ్ ద మేనర్స్. కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి ఆ స్వామివారిని 2 క్షణాలు చూడడానికి ఎంతో కష్టపడి వెళ్తూ ఉంటారు గురుగారు. కానీ కొన్ని ఏదైతే చిన్న చిన్న థింగ్స్ గత ప్రభుత్వ హయాంలో జరిగాయో అవన్నీ సమగ్రంగా మార్పులు రావాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను గురుగారు. మీ కోరిక, మా కోరిక, అందరి కోరిక తీరుతుంది. నేను చాలా 10 ఏళ్ల క్రితం ఎప్పుడో చెప్పాను. ఓకే. ఏమని చెప్పానంటే, అక్కడ ఉన్నవాడు వెంకీ ఆయన మహా పెంకి, పెట్టుకున్నవాడు కల్లా పగిలిపోతుంది టెంకి, డోంట్ బిహేవ్ లైక్ ఎ మంకీ. కాదండి, ఇప్పుడు మనకి ఇల్లు ఇచ్చారండి, ఉండమని ఇచ్చారు సార్, నువ్వు పాడు చేయకూడదు కదా సార్, నువ్వు గెస్ట్ లెక్కే ఉండాలి. అవును గురు కదా. అవును గురు. పదవి కూడా అంతే కదా సార్, అవునే కదా. అవును. అంతకుముందు ఎవరో ఉన్నారు, ఇప్పుడు వారు వచ్చారు, తర్వాత ఇంకెవరు వస్తారు కదా సార్. నేను వారితో ఇంకో మాట చెప్పాను నిన్న మాట్లాడుతూ, పివిఆర్కే నాయుడు గారు లేరు, అవును సార్, సీనియర్ ఎన్టీఆర్ లేరు, కానీ తిరుమల విషయంలో వాళ్ళు చేసిన కృషి మనం చెప్పుకుంటున్నాం కదా, అసామాన్యం సార్. వాళ్ళు చేసినటువంటి పివిఆర్కే ప్రసాద్ గారు కానీ ఎన్టీఆర్ గారు కానీ వాళ్ళకి తిరుమల పట్ల భక్తి ఉంది, ఆ ప్రేమ ఉంది. ఆ ప్రేమతో భక్తితో తిరుమలకి ఏం చేయగలం అని ఆలోచించారు. వాళ్ళు చేయగలిగినవి చేశారు, తిరుమలను పాడు చేయలేదు, కాపాడారు, ఉన్నదాన్ని ఇంకా ఎన్హాన్స్ చేశారు. అవును. నేనేమంటా అంటే, పాలకుడు ఎవడైనా స్వామివారి వల్ల లాభపడ్డవాడే, స్వామివారికి నువ్వేమి ఇచ్చేది లేదు, లాక్కోవడం తప్ప. నేను కనీసం యూ షుడ్ హ్యావ్ గ్రాటిట్యూడ్ కదా. అవును గురు. అవునా. అవును. క్యూ లైన్లో వెళ్ళే పిల్లలకి పాలు ఇవ్వకుండా, మజ్జిగ ఇవ్వకుండా నీ వెధవపెత్తనం ఏమిటి అంటే, తిరుమల రాకుండా చెయ్యాలి. తిరుమల రావడం మానేసేస్తే, గుడికి వెళ్ళడం మానేస్తే వాళ్ళ మతం మార్చేయచ్చు. అది ఈ గొర్రె మతం గాళ్ళు అంతకుముందు చేసిన ప్రయత్నం. మీరు ప్రతి ఊరు తిరుగుతున్నారు, ఇటు తెలంగాణ కావచ్చు, ఇటు ఆంధ్రప్రదేశ్ కావచ్చు, భారతదేశం అంతా కూడా జనాల్లో ఒక పరిపక్వతని నింపడానికి మన ధర్మ ప్రచారంలో భాగంగా. కానీ ఇంకొక మతం గురించి నేను పేరు తీయట్లేదు, కానీ ఆ మతంలో ఐక్యత ఉన్నది. మన హిందువుల్లో ఐక్యత లోపించడం వల్ల మన మతం యొక్క గొప్పతనాన్ని చాటి చెప్పడానికి రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మ పరిరక్షణకు కూడా ఒక బోర్డు కావాలి అని ఒక ప్రస్తావన తీసుకొచ్చారు. మరి మీ ద్వారా అది ఎంతవరకు కార్యరూపం దాల్చొచ్చు అంటారు? మేము చిన్నప్పుడు పాట పాడుకునే వాళ్ళం అండి,
చుక్క చుక్క నీటి బొట్టు ఒక్క నదిగా మారురా, పెక్కు నదులు ఒక్కటైతే పెద్ద సంద్రమగునురా. ఆట కలసి ఆడుదాం, ఆట కలసి పాడుదాం, ఆట కలసి ఆడుదాం, పాట కలసి పాడుదాం, ఆట పాటలాడుతూనే అడుగు ముందుకేయుదాం అని సంఘలో ఒక గీత ఉండేది. అలా ఒక్కరి వలన ఏది అవ్వదు, అందరూ కలవాలి. ఇతర మతాల వాళ్ళకి ఈ ప్రపంచాన్ని ఆక్రమించాలని ఒక సంకల్పం ఉంది. ఓకే. మనకు అలాంటి సంకల్పాలు లేవు. మనకి అందరూ బాగుండాలని ఒక సంకల్పం మాత్రమే ఉంది. సర్వేజన సుఖినో భవంతు. అది కేవలం మన హైందవంలో ఉన్నటువంటి ఒక గొప్ప థింగ్ గురువు గారు. మనకు మాత్రమే ఉంది. అవును. అలాగే అతిథి దేవోభవ. అసలు మన దేశ విచ్ఛిన్నానికి కారణం అతిథి దేవోభవ అనిపిస్తున్నారు. ఎందుకు అనిపిస్తుందంటే, ఒక చిన్ని పాప 4 ఏళ్ళు ఉంటాయి, కర్ణాటక. మన ఇంటికి సింహం వస్తే ఏం చేస్తావు అని అడిగింది వాళ్ళమ్మ. నన్ను కాఫీ కొట్టా ఇదే అంది ఈ పిల్ల. కాఫీ ఇస్తావా సింహానికి అంద వాళ్ళమ్మ. నువ్వు చెప్పావు కదమ్మా అతిథి దేవోభవ, నువ్వు చెప్పావు కదమ్మా అతిథి దేవోభవ, మన ఇంటికి అతిథి వచ్చింది అందుకని కాఫీ ఇస్తాను. చిన్ని బిడ్డ, పసిబిడ్డ. అది మనం నేర్పిస్తున్నాం. అది మన కల్చర్, అది మన సంస్కృతి. కానీ ఇతర మతాల్లో ఎలా ఆవులు పీకలు కొయ్యాలి, ఎలా ఇతర మతాల వాళ్ళ పీకలు కొయ్యాలి, ఎలా ఆక్రమించాలి, ఈ కార్యక్రమం జరుగుతుంది. రీసెంట్గా బద్రీనాథ్ అది కూడా మాకే అని వాళ్ళు ప్రకటనలు ఇస్తున్నారు. ఓకే. ఎందుకు అసలు ఎంత దాకా ఎందుకు వచ్చింది? ఇవాళ అసెంబ్లీలో నిన్న కాశ్మీర్లో తీర్మానం చేశారట. ఎట్లీ బాల్ డ్యాన్సర్ పార్టీ ఉంది కదా, ఈ బాల్ డ్యాన్సర్ పార్టీ వాళ్ళు జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీలో తీర్మానం 370 ఆర్టికల్ మళ్ళీ తీసుకొచ్చి ఈ దేశం నుంచి కాశ్మీర్ని సెపరేట్గా పెట్టాలి. మీరు పరిశీలన చేయండి. కాంగ్రెస్ విదేశీయులు పెట్టినటువంటి, విదేశీయుల చేత నడపబడేటువంటి పార్టీ. ఈ దేశం ఐక్యంగా ఉండడం, ఈ ధర్మం ఉండడం వాళ్ళకి నచ్చదు. వాళ్ళు అలా విడగొడుతూ చెడగొడుతూ ఉంటారు. వాళ్ళు పుట్టుకటువంటిది వేరే కథ. ఇప్పుడు హిందువులు ఐక్యత ఎలా వస్తుంది? ఇప్పుడు కార్తీక మాసం భోజనాలు పెడతారు. ఏం భోజనాలు? కార్తీక వన భోజనాలని. యాక్చువల్గా సపోజ్ టు బి వనభోజనాలు, కానీ అవి కుల భోజనాలే. ఓకే. ఎలా వస్తుంది ఐక్యత? నువ్వు ఐక్యంగా లేవనుకో. బంగ్లాదేశ్లో 2 నెలల క్రితం వచ్చకోత కోసారు. అవును. నిన్న రాత్రి కూడా అక్కడ మిలిటరీ పోలీసులు హిందువులు ఇళ్ళకెళ్ళి బద్దలు కొడుతున్నారు, హిందువుల వీపులు చంపుతున్నారు. జెనోసైడ్. అన్నం పెట్టారు లక్షల మందికి ఇస్కాన్ వాళ్ళు మైనార్టీలం మేము, మాకు న్యాయం చేయండి అంటే వాళ్ళ మీద మరణదండన వేస్తున్నారు. కాబట్టి మారాల్సింది హిందువులు మారితే అన్నీ మారతాయి. నేను యాదవ, నేను కమ్మ, నేను రెడ్డి, నేను శెట్టి, చివరికి మిగిలేది మట్టి. ఇలా కాకుండా నేను హిందువుగా నేను ప్రవర్తిస్తా, హిందువుగా జీవిస్తా అంటే ఉంటాం. ఇప్పుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి యూత్లో చాలా ఫాలోయింగ్ ఉంది. సో ఆయన ఇప్పుడైతే రీసెంట్గా జరిగినటువంటి ఒక బహిరంగ సభలో నేను సనాతన ధర్మాన్ని పాటిస్తాను అనగానే యూత్లో ఒక కొత్త ట్రెండ్ మొదలైందనమాట. ప్రతి ఒక్కరూ టెంపుల్కి వెళ్ళడం, సనాతన ధర్మం అని చెప్పి, నేను సనాతని అని చెప్పి ఒక రకమైన వాళ్ళు వాట్సాప్లో స్టేటస్లు పెట్టడం, ఇవన్నీ చూస్తే కొంత పరివర్తన ఏమైనా మొదలైందా అని అంటారా మీరు? ఖచ్చితంగా. ఎప్పుడూ కూడా మనం మీరు గమనించండి, ఈ ఇతర మతాలు ఏదైతే ఉన్నాయో అవి వేరే వేరే దేశాలని 10 ఏళ్లలో, 20 ఏళ్లలో, 100 ఏళ్లలో ఆక్రమించేసింది. కానీ మన దేశం 1000 ఏళ్ళుగా వాళ్ళు ఆక్రమించలేకపోతున్నారు. ఎందుకంటే ఎప్పుడెప్పుడు అధర్మం పెచ్చురిల్తుందో అప్పుడప్పుడు భగవంతుడు అవతరిస్తాడు, లేదు తన భక్తులను పంపడమో, ఓ శంకర, ఓ రామానుజ, ఓ మధ్వ, అలా ఉత్తములు వస్తూ ఉంటారు. ఇప్పుడు ఉండే కాలానికి ఒక్కొక్క స్థాయిలో ఒక్కొక్కళ్ళు
వాళ్ళు పోరాటం చేస్తున్నారు. అయితే హిందువులు మార్పు ఎక్కడ రావాలంటే కొనే దగ్గర తినే దగ్గర రావాలి. ఓకే. అక్కడ మార్పు మొదలైతే చాలా మార్పులు వస్తాయి. ఓకే. మన సనాతన ధర్మాన్ని నేను నాశనం చేస్తాను అన్న ఒక తమిళనాడుకు చెందినటువంటి ఒక వ్యక్తి, ఎవడో కాదు, వాడి పేరు ఉదయనిధి స్టాలిన్. వాళ్ళ అమ్మగారు రోజు గుడికి వెళ్తారు. ఓకే. అలాంటి ప్రభుత్వం నడుస్తున్నటువంటి తమిళనాడులో రీసెంట్గా నేను మీ స్టేటస్ కూడా చూశాను. మన దేవాలయాన్ని ఒక మసీదుగా మార్చినటువంటి సంఘటన. తెంకాసి ఊరి పేరు. అత్యంత పవిత్రతతో కూడినటువంటి మన భారతదేశంలో ఎక్కువ దేవాలయాలు ఉన్న రాష్ట్రం కూడా తమిళనాడు. చరిత్రతో ఉన్నటువంటి ఆలయాలు కూడా తమిళనాడులోనే. మరి అంతటి దేవాలయాలు ఉన్న ఆ రాష్ట్రంలోని ఇలాంటి దుర్భర పరిస్థితి రావడానికి కారణం ఏంటంటారు? వెరీ సింపుల్. అందులో పెద్ద విషయం ఉంది సార్. ఎక్కడైతే జ్ఞానం ఉండదో, ఎక్కడైతే చరిత్ర తెలియదో అక్కడ ఈ దుర్మార్గం పెరుగుతుంది. ఇప్పుడు ఈ డిఎంకే లాంటి పార్టీలు ఇవి విభజనవాదాన్ని పెంచి పోషించేటువంటివి. ఇప్పుడు మీరు మాపై హిందీ రుద్దాలని అనుకుంటున్నారు, అది ఎప్పటికీ సాధ్యం కాదంటాడు వీడు. మేము తమిళం పేర్లు పెట్టుకుంటామంటాడు. నీ పేరేంటమ్మా? స్టాలిన్. ఏ భాష? ఎరా ఏ భాష? అట్లా ఉంటుంది మనతోని. సో వాళ్ళకి యాక్చువల్గా తమిళం ఇష్టం, హిందీ ఇష్టం, అది ఏం లేదు సార్. దేశాన్ని మొక్కలు చేయాలి, అది ఒకటే ఇష్టం వాళ్ళకి. అది వాళ్ళ సిస్టమ్. ఎందుకంటే ఇవన్నీ ఇప్పుడు వాడు క్లియర్గా చెప్పాడు ఉదయనిధి స్టాలిన్. ఏమని? వాళ్ళ అమ్మ గుడికి వెళ్తుంది. వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మగారు ఒక వెండి బీరువా చేసుకున్నారు. వెండి బీరువా, దాంట్లో దేవుడి సామాన్లు అవి పెట్టుకుంటారు. ఆమెను గుడికి వెళ్లకుండా వీళ్ళేమో ఆపలేరు. ఆవిడ గుడికి వెళ్తే వీడు గొడుగు పడతారు. అయితే వీడు క్రిస్టియన్, వీడు గొర్రె ఉదయనిధి స్టాలిన్. ఈ పాస్టర్ ఒకటి చెప్పాడు. ఓ పాస్టర్ ఏం చెప్పాడంటే, వాడు ఏం చెప్పాడంటే, ఈ భరతమాత మీద నా కాలు పెట్టడం నాకు ఇష్టం లేదు, అందుకే చెప్పులు వేసి తిరుగుతాను అన్నాడు. అంటే ఆ పుస్తకం వాళ్ళ బుల్బుల్ బుక్కు అంత పనికిమాలింది కాబట్టి దేశభక్తి ఉండదు. మీరు కావాలంటే చూడండి, మేము లిస్ట్ ఇస్తాం. 26 క్వశ్చన్లు ఇచ్చాడా పేపర్? ఇచ్చారనుకుంటా. తీసుకోండి, మర్చిపోకండి. 26 క్వశ్చన్లో మీ పుస్తకాల్లో దేశభక్తి ఉందా అని అడుగుతాం మనం. ఉండదు. ఎందుకు ఉండదు? అలా వాళ్ళకి సంబంధం లేదు దేశభక్తి వీళ్ళకి. ఎందుకంటే దేశం విడగొట్టడం అనే కాన్సెప్టే ఉండదు. మీరు కావాలంటే చూడండి, ఎక్కడైనా హిందువులు ఎక్కడైనా కొత్త దేశం పుట్టించారా? పాకిస్తాన్ ఎవరు పుట్టించారు? బంగ్లాదేశ్ ఎవరు పుట్టించారు? పాత బస్తీలు ఎవరు పుట్టించారు? ఇప్పుడు డెన్మార్క్లో రిమార్క్ ఏంటి? కాబట్టి ఇలాంటి సంఘటనలు ఇంకా జరిగినా మనం ఆశ్చర్యపోగలం. ఒక 7-8 ఏళ్ల క్రితం ఓ తల్లి అడిగింది కోర్టుకి వెళ్ళి, సార్ మా ఏరియాలో వాళ్ళు ఎక్కువ ఉన్నారు, వినాయక చవితి జరుపుకోవద్దు అంటున్నారు సార్, ఏం చేయాలని అడిగింది. ఆ కోర్టు ఎంత గొప్పదంటే వర్తలేస్తాను అర్థం. వాళ్ళు అంగీకరిస్తే చేసుకోండి. ఏంటి భారతదేశంలో తమిళనాడులో టన్నుల కొద్దీ బంగారం గవర్నమెంట్ మింగేసిన రాష్ట్రంలో, దేవాలయాలు డబ్బులు మింగేసే రాష్ట్రాల్లో మనం పర్మిషన్ తీసుకోవాలి. ఈ దేశానికి సంబంధం లేని మతాల వాళ్ళ దగ్గర నుంచి కోర్టులు ఏం తింటున్నాయి మన దేశాలు. దీనికి కారణం ఏంటి? హిందూ అనుకోకపోవడం. మేము కాపులు, మేము కమ్మ, మేము రెడ్డి, మేము శెట్టి, మిగిలేది మట్టి. హిందువులు మారితే అన్నీ మారుతాయి సార్, అన్నీ మారుతాయి. నేను హిందువులని భావిస్తే చాలు, అన్నీ సెట్ అయిపోతాయి. మొత్తం ప్రపంచం సెట్ అయిపోద్ది. ఇన్నాళ్ళ చర్చలో నిన్న ట్రంప్ గెలిచాడా? ట్రంప్ ఏం చెప్పాడు? ఐ లవ్ హిందూస్, ఐ లవ్ ఇండియా చెప్పాడు కదా. కాబట్టి మనం మారాలి సార్. వాళ్ళని ఆ మసీదులు అవన్నీ వెనక్కి వస్తాయి. ఎందుకంటే వాళ్ళు ఎక్కడ వాళ్ళు పుట్టిన వాళ్ళేగా, ఏదో జ్ఞానం లేక వెళ్ళారు అంతేగాని ఇక్కడ ఎవరు విదేశస్తులు లేరండి. విదేశీ మతాలని వాళ్ళు ఆపాదించుకున్నారు, అంతే ఆపాదించుకున్నారు. ఇప్పుడు ఆయన వీపు వెనకాల
ఓ రాజకీయ నాయకుడి పేరు రాసి చొక్కా వేసాం అనుకోండి, అయిపోతాడు ఏంటి? అవడు. మీ వీపీ వెనకాల సినిమా హీరో పేరు రాసేద్దాం, అయిపోతాం ఏంటి? అవరు. చేయండి కూడా అంతే. గురుగారు, మన ఇంటర్వ్యూలో చివరిగా ఒక ప్రశ్నతో, మీ పర్మిషన్తో ఆ ప్రశ్న వేయొచ్చా, ఏమంటారా? అడగండి. సనాతన ధర్మ పరిరక్షణలో ఇన్ని ఊర్లు తిరుగుతున్న మీరు ప్రతి ఒక్క రాజకీయ నాయకుడితో సంబంధం లేకుండా ధైర్యంగా మాట్లాడుతూ ఉంటారు. చాలామంది కింద మీ వీడియోస్ కమెంట్ల రూపంలో కూడా నేను చాలా చూశాను. మరి రాధా మనోహర్ దాస్ గారికి ప్రాణహాని ఏమైనా ఉందా? భయం లేదా? భయం లేదా? లేదంటే రాధా మనోహర్ దాస్ గారిని హిందుత్వ ఉగ్రవాది అని కూడా చాలామంది అంటారు. దీనిపైన మీ స్పందన ఏంటి? పర్వాలేదు, నిజం చెప్పే వాడు ఎవడైనా ఉగ్రవాది అయితే నేను ఉగ్రవాదినే. ఓకే. ఇప్పుడు నేను గుడ్డిగా మాట్లాడట్లేదు కదా, ప్రతిదీ ప్రాక్టికల్గా మాట్లాడతారు. నేను ఇప్పుడు మీరు ఆఫీస్కి పట్టుకెళ్ళాక ఆ వీడియోని ఇంటర్వ్యూ దాన్ని ఎడిటింగ్ చేస్తారు, ఏదో ప్రోమో వేస్తారు, ఏదో చేస్తారు. మేము కూడా అది రికార్డ్ చేస్తున్నాం, కానీ మేము ఏం చెయ్యం, ఉన్నదో ఉన్నట్టు వేసేయడే. మాకు అంత టైం ఉండదు, ఉన్న రా ఫుడ్డే డైరెక్ట్గా డెలివరీ చేస్తాం. ఓకే. నేను నా ఛానల్లో 22,000 వీడియోలు ఉన్నాయి. ఓకే. ఇవి కాక బోల్డ్ అన్ని ఇంటర్వ్యూలు. నేను అన్నమాట ఏదైనా వెనక్కి తీసుకునేది ఉంటే ఒప్పించండి, తీసుకుంటాను. నాది ఏదైనా అబద్ధం అయితే చెప్పండి, క్షమాపణ చెప్తాను. అదేం జరగదుగా. నువ్వు తిడతావు మహా అయితే, కామెంట్ చేయగలవు. నాతో ఒప్పించండి, సారీ చెప్పేస్తాను, వెనక్కి తీసేసుకుంటాను. ఓకే. ఇంకేం చెప్పను అంతే కదా. అలాగే భయం ఎందుకు లేదంటే నాకు ఆశలు లేవు కాబట్టి. ఉదాహరణకి నేను మీ ఇంటికి వచ్చానండి, మిమ్మల్ని 10,000 అప్పు అడుగుదామని, మీరు చూసి కూర్చోండి అని కూడా అనలేదు. నాకు అవమానం, కానీ భరిస్తా. ఎందుకని? 10,000 మీకు కావాలి కాబట్టి. నాకు ఇప్పుడు ఏం అక్కర్లేదు, వాళ్ళు మీ ఇంటికే రాను నేను. నాకు అర్థమైందిగా? అర్థమైంది. ఎవరికి తల వంచకుండా ఇంత స్ట్రాంగ్గా మాట్లాడడానికి కారణం ఏంటంటే ఆశలు లేకపోవడం. అలాగే నువ్వు భయపడినంత మాత్రాన వచ్చేది రాకుండా పోదు. అందుకని ధైర్యే సాహసే లక్ష్మి. లక్ష్మి అంటే కేవలం ధనం కాదు, సంపద అంటే కేవలం ధనం కాదు. సంపద అంటే ధర్మం కలిగి ఉండడం, సంపద అంటే భక్తి కలిగి ఉండడం. తిరుమల ఇంకా వైభవంతో పునర్వైభవాన్ని పొంది మనం పూర్వం పొందిన ఆనందాన్ని మళ్ళీ అందరికీ అందజేసేలా ఆ టీము పనిచేయాలని కోరుకుంటున్నాను. ఆ టీం అంతే. ధన్యవాదాలు గురువుగారు. మీ ద్వారా తిరుమల పవిత్రతను కాపాడుతూ భక్తులకి ఇంకా మెరుగైన సేవల్ని ఈ కొత్త టీం అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సనాతన ధర్మ పరిరక్షణలో మీ వంతు పాత్ర ఇక మీదట కూడా మీరు పోషిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు. చాలా సంతోషం. హరే కృష్ణ.